కదా ఓ దేవా భారము నీవే కదా బ్రోచే నా భారము నీవే కదా బ్రోచే. కుమారా అరే వ్యక్తిని మానము. అది సాధ్యమా తండ్రి? అది బట్టిని ఒకసారి రుచి చూసినా మరలా విడవగలమా? ప్రహ్లాదా నిజము చెప్పము, ఎవడవ నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యువు. అది నీ భ్రమ. కానీ ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వర వరప్రసాదితము. దీనితో నీకు చావు తప్పదు. ఏమి నేను చంపలేనా? చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ క్రియ సంకల్పం లేనిదే గడ్డి పూచవుడ కదలదు. అయినా నేను చంపినా నీ హరివెచ్చి రక్షించునా? మరి ఇంతవరకు నన్ను రక్షించినదెవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరి వాచ మహామహిపుడన్ను పొగుడు ఆ శ్రీహరి ఎందున్నాడో చెప్పగలవా? ఆ శ్రీహరి సర్వాంతర్యామి, అంతనూ కలడు. అంతనూ కలదా? ఆయన నీ హరిని ఈ స్తంభం నందు చూపగలవా? గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెండ వేదికి చూచిన దండ కలడు దానవాగ్రనింటే. అటులనా ఈ స్తంభం నుండి నీ హరి వెలువడుగాక. ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెండ వేదికి చూచిన దండ కలడు దానవాగ్రనింటే. అయినా నీ హరిని ఈ స్తంభం నందు చూపగలవా? ఏమి వికృత రూపము, నీవా హరివి? బలకుమారా బల, ఇంతకాలము ముల్లోకములు వెతికిన కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటిని. ఓరి మాయావి, చందు పురుషోత్తమ, నీ ముగ్గురు ఉపసంహరించి స్వామి ప్రహ్లాద శ్రీహరి అవతరించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించిన ఆయన. నమో నారసింహ నమో భక్తపాల విధాతాదునే వెరగు చందుని ఉగ్ర రూపం ఉపసంహరించు లోకాలకు ప్రియంబై నీ ప్రసన్నాకృతి ప్రసాదింపుమ. నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల. ఆహా జగన్మోహనాకార నీ దివ్య రూప సందర్శనము వలన తండ్రుడునైతిని. నా తండ్రి అజ్ఞానమున నీతో వైరము పూనినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపము స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే శాపవశమున రాక్షసుడిగా జన్మించాడు. నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నువ్వు భాగవోత్తముడు, నీకు తప్పక ముక్తి లభించగలదు. కానీ ముల్లోకాలను పాలించి తిరిగి ధర్మ సంస్థాపన చేయవలసిన బాధ్యత నీపై ఉంది. మహాప్రసాదం.